అవునమ్మా, నాకైతే అస్సలు ప్రశాంతంగా తెలియదు. సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళు ప్రశాంతతే, మీరు చాలా ఏడుపు వస్తుంది. మనకేం చేయాలో అర్థం కావట్లేదు. చెప్పమ్మా, ఏం చేసినా ఏం చేయలేం మమ్మీ, అదంతే. నాకు నైట్ మొత్తం నిద్ర పట్టలేదమ్మా. నేను కూడా రాత్రి అమ్మాయి ఏడుస్తుంటే ఏడ్చి తర్వాత అమ్మ రీల్ చేశాను కదా నేను నిన్న, ఆ ఏడ్చుకుంటూనే చేశాను అన్నట్టు. అమ్మాయి కామెంట్స్ వినుకుంటూ ఏడ్చాను. అక్క బాయ్, అక్క బాబు ఏడుస్తున్నాడు, నెక్స్ట్ లైవ్కి జాయిన్ అవుతా. అలాగే బాయ్ రా, బాయ్ బాయ్. హరి హరిప్రియ, నన్ను భయపెట్టేస్తుంది మమ్మీ. నీ కోడలు భయపెడుతుంది అంతే. రిలేటివ్ అంతా మంచిగా ఎవరు ఆలోచిస్తారు. ఆలోచించ కాదు, ఆలోచించద్దు. మీరు చేసుకునే వాళ్ళ పనిని ఎందుకు కొట్టాలి? నిజంగా తెలుసా, మా అత్తగారి తరఫున నన్ను ఇంతవరకు యూట్యూబ్ పెట్టి అని బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళు లేరు. నీకు ఎందుకు చేయాలనిపించింది పిన్ని? నేను ఎక్కువ మందికి పిన్ని అవుతా, మా బావ కొడుకులకు అందరికీ. నువ్వు ఎందుకు పెట్టావు పిన్ని? ఎలా పెట్టాలనిపించింది? మంచి నిర్ణయం తీసుకున్నావు. బాబాయ్ సజెషనా, పిల్లల సజెషనా అంటే నా సజెషన్ నేనే చేసుకుంటున్నానని నేను చెప్పానన్నమాట. అది కాదమ్మా, ఇప్పుడు అందరూ ఒక స్టెప్ ఎక్కుతున్నారు కదా, ఎందుకు అలా చేయడం చెప్పమ్మా నువ్వు ప్లీజ్. నేను వాళ్ళ చుట్టాలకి ఇలా చెప్పగలుగుతాను లక్కీ. నేను వాళ్ళ వరకు అయితే చెప్పగలుగుతాను, కానీ వాళ్ళ బంధువుల వరకు వెళ్ళలేను కదా. రాలేదు పూజా గారు, ఫస్ట్ షార్ట్లో కామెంట్ పెట్టండి అంటున్నారు శ్రవంతి. వెళ్ళిపోదాము, బాయ్ చెప్తా, నాకు ఓపిక లేదు, అయిపోయింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ కార్తీక్ నాన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. నువ్వు సుఖశాంతులతో, పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నాన్న. అలాగే మొహమ్మద్ ఇలియాజ్ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మీరు ఎక్కడున్నా మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. నీకు ఇద్దరు బానులే మరి, బాబులే మరి, ఏం చేద్దామక్క, ఏం చేసేది ఏం లేదు. అయ్యో అమ్మో, ఉండు వదినా. 100 వరకు ఎవరు వస్తున్నారు మమ్మీ? ఎవరు వస్తున్నారా? కొత్త వాళ్ళు ఎవరు వచ్చట్లేదు, రావట్లేదు. 100 లైక్స్ వస్తాయా? రావు ఇక. అవును, అర్జున్ బాబు కూడా రావట్లేదు కదా. 93 ఉన్నాయి అక్క. బాయ్ బాయ్. బాయ్ రా విజయ, బాయ్. నేను కూడా కాసేపు 10 నిమిషాలు ఉన్నాను. సత్య చెప్పురా. శుభరాత్రి వరకు ఉంటే 110 వస్తాయి. అంతసేపు ఉండనులే అయ్యా, నాకు అవసరం లేదు. నాకు లైక్స్తో కూడా పని లేదు. నువ్వు అప్పుడు కూడా ఏదో భలేగా పెట్టావు కామెంటు నైనా, అలా ఏం లేదు. మనకి ఏ బాధ లేదు. నీకు విషయం తెలుసా, నువ్వు అసలు గిఫ్ట్ నువ్వు చెప్పావా చెప్పు. సురేష్ కేర్స్. ప్రియా అమ్మ, ప్రియా నాకు అవసరం లేదురా. నాకు లైట్ అంత అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏదో టైంపాస్ అలా చేంజ్ చేసుకోవాలనేసి. ఓకే ప్లీజ్ అమ్మ చెప్పు. చెప్తాలే నాన్న, చెప్తాను. నేను మౌనికతో మాట్లాడాలి. ఫోన్ నెంబర్ లేదు. సురేష్ మా హస్బెండ్. ఓకే ఓకే అమ్మా, పర్వాలేదురా. హే నువ్వా ప్రియా, నాకు గుర్తుకొచ్చింది. నీకేం పని లేదా అని పెట్టినావు ఫస్ట్ టైం కామెంట్, అదేనా? నువ్వేనా ప్రియా? అంతే అనుకుంటా కదా. వాయమ్మా, ఇంత మంచి కామెంట్స్ తోటి వస్తున్నావేంటమ్మా? వర్షం పడుతుందా? ప్లీజ్ ప్లీజ్ అమ్మా. ఓకే స్వప్పు, ఓకే ఆల్ ఇన్ వన్. అమ్మా అవునా, ఎందుకు మరి చేంజ్ అయ్యావు? వదిన, మా అత్తగారికి కూడా 3 కొడుకులు ఉన్నారు. నాకు ఇప్పుడు వస్తే పెద్ద కోడలుగా నా కర్తవ్యం నెరవేర్చినట్టు ఉంటుంది కదా వదిన. మొక్కు భగవంతుడికి, నీ ఇష్టదైవానికి మొక్కు. నెగటివ్లో పాజిటివ్ చూడాలి సొప్పు. అలాగే 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 చూస్తాను ప్రియా. అది కాదు ప్రియమ్మ, స్వప్న లైవ్కి వచ్చి స్వప్నతో మాట్లాడితే నెగటివ్ వాళ్ళు కూడా పాజిటివ్ అవుతారు. దట్ ఈజ్ కరెక్ట్. ఎస్ ఆర్ నో? ఓకేనా? నేను ఎందుకంటే పాజిటివ్నెస్ పెంచుతాను కాబట్టి పాజిటివ్గా మాట్లాడతారు. నేను అలానే ఉంటాను.